ఒక పక్కన ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వట్లేదు. ఇదివరకు ఆరోగ్యశ్రీని ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటున్నారు. ఇప్పుడు ఇంకా ఈ వంక పెట్టి అంటే సంజీవని పేరుతో ఆరోగ్యశ్రీ ఎత్తేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ వంక పెడుతున్నారా? ఇక హాస్పిటల్ మీద విషం చిమ్ముతారా? చూడాలి. వైద్య సేవ ముసుగులో కాసుల వేట అంటూ ఒక కథనాన్ని రాసుకొచ్చింది. 2 ఏళ్లలో 19,526 తప్పుడు క్లెయిములు చేశారు. కొన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు బరితెగింపు. ఎన్టీఆర్ వైద్య సేవ మెడికల్ ఆడిట్లో బయటపడి ఈ బండారము. ప్యానెల్ కమిటీ డాక్టర్ల క్లెయిమ్ ఆడిట్ 15,814 పరిశీలించిన కేసుల్లో 9,572 మోసాలు జరిగినట్టు తేలింది. కార్యాలయ డాక్యుమెంట్లు డెస్క్ ఆడిట్ 13,689 చేస్తే 2,214 మోసాలు జరిగినాయని తేలింది. ప్రీ ఆథరైజేషన్స్ కేసులు 36,215 పరిశీలిస్తే 4,529 తప్పువని తేలిని. రోగుల నుంచి అదనపు వసూలు 13,791 పరిశీలిస్తే కేసులు 3,211 తేలిని అన్నారు. లక్షలాది మంది ట్రీట్మెంట్ తీసుకునే దాంట్లో ఓ 10%, 15% తేడా వస్తే సంబంధిత అధికారుల మీద యాక్షన్ తీసుకోండి, సంబంధిత హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోండి, అక్కడ ఆరోగ్య మిత్రాలు ఉంటారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, అట్లాగే అక్కడ సంబంధిత అధికారి మీద చర్య తీసుకోండి. అంతే తప్పించి శాంతం వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి అదేది కుక్కని చంపడానికి పిచ్చి కుక్కని ముద్రేసినట్టు మనం ఆరోగ్యశ్రీని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి టోటల్గా అన్ని ఆసుపత్రుల్ని ఒకే ఘాటన కట్టడం అనేటటువంటి తప్పు. బట్ ఈ తప్పు చేయడం మాకు తప్పు లేదనే భావన ఉన్నట్టుంది.